తెల్లారు లేస్తే అవినీతి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల మీద విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసిపెట్టుకో బిడ్డ, నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తే బయటపడు. నువ్వు ఏ ఒక్క ఆధారం బయటపడు. చలో, రాజకీయ పక్క పెడతా. ఇది బట్టి ఏదో ఒకదంపుడు ఏదో మీద చెప్తలేను. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయటం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే కేసీఆర్ పుడితే కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు నీ బిడ్డ నీ బజార్కి ఇస్తాను నేను. నీ సంగతి చెప్తాను నేను. మళ్ళీ నువ్వు మళ్ళీ జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను నేను. ఫాల్తు రాజకీయాలు చేయదు. ఏనుంటే నీకు ఆధారం ఉంటే మాట్లాడాలి. ఏదో మాట్లాడిపోతే కాదు. నువ్వు మళ్ళీ నేను ఇది బయట పెట్టదాకా నిలిచిపెట్టా. ఇది బయట పెట్టదాకా నిలిచిపెట్టా. నువ్వు పక్క బయట పెట్టాల్సిందే. లేకుంటే సంగతి అంతా చెప్తాను నేను. నువ్వు కరీంనగర్కి వస్తే మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు, రెడీ. ఎప్పుడు కరీంనగర్ వచ్చినా అడ్డుకుంటాం నేను. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం నేను. లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో.